నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అంగన్వాడీ వర్కర్స్లు చేస్తున్న సమ్మె 27వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 02 నెంబర్ని రద్దు చేసి న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పుట్టపర్తి జిల్లా కేంద్రంలో వారు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయల జీతం ఇవ్వాలి. తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయల జీతం ఇవ్వాలి. మన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడి 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 తీరుదాం. సాధించి 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 తీరుదాం. పోరాడి 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 తీరుదాం. సాధించి 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 తీరుదాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని ఇచ్చేంత వరకు మా సమ్మె విజయం అయ్యేంత వరకు మా సమ్మె విజయం అయ్యేంత వరకు ఇచ్చే పనికి చేసే పనికి అంటే హద్దే లేదు అనండి. ఇచ్చే జీతానికి అంటే సిగ్గే లేదు అని చెప్పండి. చేసే పనికి ఇచ్చే జీతానికి చేసే పనికి ఇచ్చే జీతానికి చేసే పనికి ఇచ్చే జీతానికి. అంగన్వాడీ టీచర్లము సమ్మె 27వ రోజు చేరింది. పుట్టపర్తిలో ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నాము. కానీ ఏ సీఎంకు జగన్మోహన్ రెడ్డికి ఏమీ కూడా పట్టనట్టు చీమ కుట్టనట్లు కూడా ఉన్నాడు. సిడిపిఓలు కానీ సూపర్వైజర్లు కానీ అందరూ బెదిరించినా, కలెక్టర్లు బెదిరించినా, ఎవరు బెదిరించినా అంగన్వాడీ సెంటర్లను తీయడానికి వీలు లేదు. కానీ మేము ఆస్మా చట్టం ఎత్తుకొచ్చినారు, కానీ దాన్ని తిప్పి కొడతాం. మేము ఏమీ దానికి భయపడేది ఉండదు. ఇప్పుడు 8వ తేదీ సెంటర్లకు జాయిన్ కాకంటే విధుల నుంచి మిమ్మల్ని తొలగించేస్తాము అని నోటీసులు ఇస్తామని మన కలెక్టర్ గారు చెప్పినారు. కలెక్టర్ కాదు, ఎవరు సీఎం కాదు, సజ్జలు వచ్చినా కూడా అంగన్వాడీ సెంటర్లు తీయము అని మేము ధీమాగా కూర్చొని ఈరోజు చెప్తున్నాము. ఎవరు వచ్చినా ఇప్పుడు 8,550 రూపాయలు జీతము విడుదల చేసినాడు జగన్మోహన్ రెడ్డి. 300తో ఆయన బతికేది పెద్ద గొప్ప అనుకుంటున్నాడు. కానీ అంగన్వాడీ టీచర్లు రోడ్డు ఎక్కినామని చెప్పనేసి ఆయన కొంచెం కూడా చీమ కుట్టినంత కూడా లేదు. ఇప్పుడు సీఎంకు ఏ బుద్ధి ఉన్నా మమ్మల్ని విధుల నుంచి తొలగించేకి ఏ అధికారము లేదు ఆయనకు. ఏ చట్టం ఎత్తుకొచ్చినా కూడా అంగన్వాడీ టీచర్లము ఎప్పటికీ భయపడేదే లేదు. అంగన్వాడీ టీచర్లు అంటే సత్తా చూపిస్తాము. చరిత్రలోనే బాగుపడిన వాళ్ళు లేడు. ఏ ఉద్యోగస్తుడైనా కూడా అంగన్వాడీ టీచర్లు చెప్పిన విధంగా మా సత్తా మేము చూపిస్తాము. అంగన్వాడీ టీచర్లము సీఎం కానీ దిగొచ్చేంత వరకు మా సమ్మె మేము కొనసాగిస్తాము. జీతాలు పెంచేంత వరకు ఈ సమ్మె నుంచి మేము ఇంటికి వెళ్ళము, సెంటర్లు తీయము. సమ్మె చేస్తున్నటువంటి 27వ రోజు చేరుకుంది. 27వ రోజులో భాగంగా పుట్టపర్తిలో ఈరోజు కదిరి ప్రాజెక్టు నుంచి వచ్చి 24 గంటల నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. కదిరి ప్రాజెక్టు నుంచి అందరం వచ్చాము, నిరాహార దీక్షలో పాల్గొన్నాము. ప్రభుత్వానికి ఎందుకనో చలం లేదు. ఇంతగా పోరాట చేస్తున్నా కూడా అంగన్వాడీలు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. అయ్యా, నువ్వు ఇచ్చే 11,500 జీతము పోషించుకోవడానికి, మమ్మల్ని మా పిల్లలు పోషించుకోవడానికి సరిపోవడం లేదు. అందుకని మేము సమాన పనికి కనీస వేతనం అని అడుగుతున్నాము. కనీస వేతనం ఇవ్వకుండా నువ్వు మా పైన ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చావు. ఎస్మా చట్టానికి అయితే మేము భయపడే ప్రసక్తే లేదు. ఎస్మా చట్టం తీసుకొచ్చినప్పుడు నువ్వే మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఒప్పుకున్నట్లు అవుతుంది. అందుకని నువ్వు ఇప్పటికైనా ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో అంగన్వాడీలందరము నువ్వు ఏ చట్టాన్ని ఉపయోగించినా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి అయితే లేదు. ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంది. కనుక ఇది ఇంకా తిరురూపం దాల్చుకోకుండా వెంటనే దిగివచ్చి చర్చలు జరిపి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.